a very important topic. One of the very important topic. A exam lo whatever it is competitive exams can leదంటే like TCS, MNCs ఏదైనా కానీ they'll ask 2 to 3 questions from this. So మనకి same type time and work and pipes and systems. Pipes and systems. ఈ రెండు కూడా ఆ సేమ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. సో actually the problem, the topic is very simple, కొంచెం ఈజీగా ఉంటుంది, but you should understand that concept, right? Time and work అనేసరికి ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది కాన్సెప్ట్ అన్నమాట. లెట్ us consider this. ఇది ఒక వాల్ అనుకుందాం, రైట్? అండ్ ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి the wall should be completed in 4 days. 4 days. అప్పుడు ఏం చేస్తారంటే ఇట్ షుడ్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. అంటే ఫస్ట్ డే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తారు, సెకండ్ డే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తారు, థర్డ్ డే, ఫోర్త్ డే ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ అయిపోతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దీన్ని కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ డే ఇది ఏం చేస్తాడు, అవుట్ ఆఫ్ దిస్ 4 parts ఈ కంప్లీట్ 1 part. 4 parts లో నుంచి 1 part కంప్లీట్ చేస్తాడు. అంటే రోజుకి ఎంత వర్క్ చేస్తాడంటే 1/4, 1/4 అండ్ 1/4 అండ్ 1/4 ఇలా కంప్లీట్ చేస్తాడు. దెన్ ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన రోజుకి 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తే వర్క్ అనేది 4 days లో కంప్లీట్ అయింది. వర్క్ అనేది 4 days లో కంప్లీట్ అయింది. అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ 1 day's వర్క్ అండ్ దిస్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్, రైట్? అంటే 1 day's వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. 1 day's వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ అంటే చూడండి అక్కడ 1/4 ని దీన్ని రెసిప్రోకల్ చేస్తే యూ విల్ గెట్ 4/1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4. అదే ఇఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 1 day's వర్క్ ఈస్ 1/5 అనుకున్నాం అనుకోమా, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటే 5 days లో కంప్లీట్ అవుతుంది. ఇఫ్ 1 day's వర్క్ ఈస్ 1/8, ఎక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది 1 day's వర్క్, ఇది టైం కాదు. సో 1/5 of the work is done in 1 day, then the work is completed in 5 days. ఇది వర్క్ and this is the time. You should be very clear. ఇక్కడ 1 day's work, ఒకవేళ the 1 day's work is 1/8, then the work is completed in 8 days, right? అలా కాకుండా 1 day's work is 1/n అంటే రోజుకి 1/nth వర్క్ జరిగితే the work is completed in n days. The work is completed in n days. అదర్వైజ్ ఒకవేళ ఈయన 4 days లో వర్క్ కంప్లీట్ చేసి ఉంటే 1 day లో ఎంత చేస్తాడు అంటే ఈ డేస్ ని రెసిప్రోకల్ చేస్తే 1 day వర్క్ వస్తుంది, దట్ ఈస్ 1/4. ఒకవేళ 5 days లో ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్, దెన్ 1 day's వర్క్ ఆఫ్ ద పర్సన్ ఈస్ 1/5. ఇఫ్ n days లో వర్క్ కంప్లీట్ అయ్యింది అంటే 1 day's వర్క్ ఈస్ 1/n. ఇది వర్క్, యూ షుడ్ బి వెరీ క్లియర్, అండ్ దిస్ ఈస్ టైం. Got it? సో దీంట్లో మనకి ఏం చేస్తాడంటే వేరియస్ మోడల్స్ ఇస్తాడు. చూద్దాం. ఇప్పుడు వాడేమంటాడంటే there are 2 candidates A, B complete A complete the work in 12 days and B complete the work in like 6 days అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇది కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన టైం ఇచ్చడం. ద వర్క్ ఈస్ ఏ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 12 days అట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది 1 day's వర్క్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 1/12 అవుతుంది. అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days, 1 day's వర్క్ ఆఫ్ బి ఈస్ 1/6. అంతేగాని ఏ 12 days లో చేస్తుంటే బి 6 days చేస్తున్నారంటే ఏ ప్లస్ బి కలిపి డైరెక్ట్ గా 12+6 యాడ్ చేయకూడదు. ఇట్ వోంట్ బి 18. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏ ఒక్కడే 12 days లో చేసేస్తున్నాడు అంటే ఇఫ్ అసిస్ట్ అన్ అదర్ పర్సన్ టు ఏ, ఇంకొకటి ఏ కలిపామంటే ద వర్క్ దట్ నెంబర్ ఆఫ్ డేస్ షుడ్ బి లెస్, తక్కువ అవ్వాలి. డైరెక్ట్ గా యాడ్ చేస్తే తక్కువ కావాలి, రైట్? అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ డేస్. మెన్ ఎప్పుడు కూడా మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. అంటే ఏమవుతుంది, మెన్ పెరిగారు అంటే డేస్ తగ్గిపోతాయి, లేదా మెన్ తగ్గారు అంటే డేస్ పెరుగుతాయి. అదొక ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ 10 మెన్ కలిపి ఒక వర్క్ ని 100 డేస్ లో చేస్తున్నారు అంటే ఇఫ్ దెర్ ఆర్ 20 మెన్ అంటే ఏమైంది మెన్ పెరిగింది కాబట్టి ద నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి. మెన్ 10 మెన్ 100 డేస్ లో చేస్తారంటే 20 మెన్ ఎన్ని చేస్తారంటే 50 డేస్ లో చేసేస్తారు. అదే 5 మెన్ ఎన్ని డేస్ లో చేస్తారంటే ఇక్కడ ఏమైంది మెన్ తగ్గింది కాబట్టి ద నెంబర్ ఆఫ్ డేస్ షుడ్ బి ఇంక్రీజెస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 200 డేస్. రైట్, ఇదే బేసిక్ కాన్సెప్ట్. మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఈ బేసిక్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాడేమన్నాడు ఏ 12 డేస్ లో చేస్తున్నాడు అన్నాడు, ఏ 12 డేస్ లో కంప్లీట్ చేసేస్తాడు, బి 6 డేస్ లో కంప్లీట్ చేస్తాడు అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఏ ఒక పనిని 12 డేస్ లో చేస్తే బి అదే పనిని 6 డేస్ లో ఎలా చేస్తాడు అంటే వీళ్ళిద్దరికి నెంబర్ ఆఫ్ డేస్ వేరియేషన్ ఎందుకు వచ్చింది అన్నది ఫస్ట్ పాయింట్ అమ్మ. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేసేది సేమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈ వాల్ కట్టడానికి 12 డేస్ తీసుకున్నాడు అంటే బి వాల్ కట్టడానికి ఏ 12 డేస్ తీసుకున్నాడు, అదే బి 6 డేస్ లో చేసేసాడు. వీడి 12 డేస్ ఎందుకు పట్టింది, వీడు 6 డేస్ లో ఎందుకు కంప్లీట్ చేసేసాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. రైట్, అంటే మీనింగ్ ఏంటంటే వీడు రోజుకి తక్కువ పని చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు రోజుకి ఒక 100 ఇటుకలు పెట్టి పని చేస్తే వీడు రోజుకి 200 ఇటుకలు పెట్టి పని చేస్తాడు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఏ అనేవాడు రోజుకి తక్కువ పని చేస్తాడు కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది, బి అనేవాడు రోజుకి ఎక్కువ పని చేస్తాడు కాబట్టి తక్కువ రోజులు పట్టింది. రైట్, సో దాన్ని ఏమంటామంటే మనం వర్క్ ఎఫిషియన్సీ అంటాము. ఏమంటారు వర్క్ ఎఫిషియన్సీ అంటారు. అంటే ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఏ అనేవాడు బి కన్నా ఎఫిషియన్సీ తక్కువ అంట. తక్కువ అంటే ఏం చేస్తాడంటే వాడు రోజు తక్కువ పని చేస్తాడు, బి ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి రోజుకి ఎక్కువ పని చేస్తాడు. గాట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఏమైంది ఏ అనేవాడు ఎంత చేస్తాడంట 12 డేస్ లో కంప్లీట్ చేస్తాడంట, బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడంట 6 డేస్ లో కంప్లీట్ చేస్తాడంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 డేస్ వర్క్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది 1/12 అవుతుంది, 1 డేస్ వర్క్ ఆఫ్ బి ఎంత అవుతుంది 1/6 అవుతుంది. నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి వీళ్ళిద్దరికి 1 డేస్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాము. 1 డేస్ వర్క్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 1 డేస్ వర్క్ ఆఫ్ ఏ ప్లస్ 1 డేస్ వర్క్ ఆఫ్ బి దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/12 ప్లస్ 1/6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 3/12 అవుతుందా, 3/12 which is equals to 1/4. 3/12 which is equals to 1/4. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఏ ప్లస్ బి వీళ్ళిద్దరిది 1 డేస్ వర్క్ ఎంత వచ్చింది మనకి 1/4 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడుతుంది, నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి మనకి 1 డేస్ వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ డేస్. సో ఇఫ్ యూ రెసిప్రోకల్ 1/4 దెన్ యూ విల్ గెట్ 4 days. ఇది బేసిక్ మోడల్. This is basic model by using 1 day's work of the candidates. కానీ ఏమవుతుందంటే జనరల్ గా దీనికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే యూ హావ్ టు సింప్లిఫై. ఇక్కడ మనకి 12, 6 అని ఈజీ నెంబర్స్ ఉంది. అదే ఇఫ్ దెర్ ఆర్ లైక్ 1/17 ప్లస్ 1/14 అన్నప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేయడానికి యూ విల్ టేక్ సమ్ టైం, సింప్లిఫికేషన్ పార్ట్ యాడ్ అవుతుంది. సో ఇది దీన్ని జనరల్ గా మనం ప్రిఫర్ చేయం. ఏం చేస్తామంటే లెటర్స్ గో విత్ ఏ అనేవాడు ఎక్స్ డేస్ లో చేశాడు అనుకుందాం అండ్ బి అనేవాడు వై డేస్ లో కంప్లీట్ చేసేసాడు అనుకుందాం. సో ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎక్స్ డేస్ అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ వై డేస్. నౌ ద క్వశ్చన్ ఈజ్ ఏ ప్లస్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు అనుకో, 1 డేస్ వర్క్ ఆఫ్ ఏ ఏమవుతుంది 1/x అండ్ 1 డేస్ వర్క్ ఆఫ్ బి ఏమవుతుంది 1/y. నౌ వి రిక్వైర్డ్ ఏ ప్లస్ బిస్ 1 డేస్ వర్క్. ఏబి వీళ్ళిద్దరూ కలిపి 1 డేస్ వర్క్ ఎంత అని చూడాలమ్మా ఫస్ట్. వాట్ ఇట్ మీన్స్ 1/x ప్లస్ 1/y. ఇఫ్ యూ సింప్లిఫై xy అనేది ఎల్సిఎం అవుతుంది y ప్లస్ x విచ్ ఇస్ ఈక్వల్స్ టు x ప్లస్ y బై xy. ఇదేంటిది మనకి 1 డేస్ వర్క్. ఇదేంటి మనకి 1 డేస్ వర్క్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఇఫ్ యూ రెసిప్రోకల్ 1 డేస్ వర్క్ యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ డేస్. దీన్ని రెసిప్రోకల్ చేస్తాం అనుకో xy బై x plus y, this is the total number of days. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. అప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ వాల్యూలు తీసుకొచ్చి ఈ ప్రాబ్లమ్ లో సబ్మిట్ చేసేస్తాం. లెట్ us go with ఏ అనేవాడు 12 days అండ్ బి అనేవాడు 6 days. నౌ ఐ రిక్వైర్డ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ అంటే డైరెక్ట్ గా x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై.
సింపుల్ గా ప్రొడక్ట్ బై సమ్ అని గుర్తుపెట్టుకుంటాం. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 12 అండ్ వై వాల్యూ ఎంత అంటే 6 బై 12 ప్లస్ 6 ఇలా తీసుకుంటాం. సో 12 ప్లస్ 6 12 ఇంటూ 6 బై 12 ప్లస్ 6 అంటే ఎంత 18 అంతేనా. 18 మనం ఏం రాద్దాం బట్ 6 ఇంటూ 3 6 3 జార్ 18 కాబట్టి సింప్లిఫికేషన్ పర్పస్ 3 3 ఇది ఇందులో డైరెక్ట్ గా యూ విల్ గెట్ 4 days. డైరెక్ట్ గా యూ విల్ గెట్ 4 days. అలా కాకుండా వాడు క్వశ్చన్ ఏమేస్తాడు, ఏ అనేవాడు 12 days లో చేశాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 4 days లో చేసేసారు. రైట్ నౌ బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. చూడండి ఇక్కడ మనకి ఏ ప్లస్ బిది ఇచ్చాడు అండ్ ఏది ఇచ్చాడు. నవ్వు మనకి ఏం కావాలంట, బి కావాలంట, అవునా. అప్పుడు ఏం చేయాలంటే ఏ ప్లస్ బిది ఫైండ్ అవుట్ చేసి ఏలోంచి సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి ఏమవుతుంది, ప్లస్ ఏ మైనస్ ఏ రెండు క్యాన్సిల్ అయ్యి బి మిగులుతుంది, అవునా. నవ్ ఏ ప్లస్ బి ఇచ్చాడు అండ్ ఏ కూడా ఇచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరిది ఏ మైనస్ చేస్తే యూ విల్ గెట్ ఓన్లీ బి. నవ్ 1 days వర్క్ ఆఫ్ ఏబి ఎంత, ఏ మొత్తం వర్క్ ని 4 days లో చేసేస్తున్నారు కాబట్టి 1 days వర్క్ ఏమవుతుంది 1/4 అండ్ ఏబిస్ 1 days వర్క్ ఇస్ 1/4. బి ఏ 1 days వర్క్ ఎంత 1/12. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దెన్ యూ విల్ గెట్ బిస్ 1 days వర్క్, అవునా. నవ్ వాట్ విల్ గెట్ ద ఎల్సిఎం ఇస్ 12, రైట్. ఇది ఇందులో 3 times పోతుంది, 3 minus 1 which is equals to 2/12 is equals to 1/6. that is ఇది 1/6 అనేది b is 1 days work, అవునా. 1 days work. now b total number of days అంటే 1 days work of b ని reciprocal చేస్తే you'll get the total number of days which is equals to 6, రైటా. దీన్ని డైరెక్ట్ గా చేయాలి అంటే ఏం చేయాలంటే ఏ ప్లస్ బి కలిపి 4 days లో చేస్తున్నాడు అండ్ ఏ వచ్చి 12 days లో చేస్తున్నాడు. ఇఫ్ ఐ రిక్వైర్డ్ బి కావాలంటే ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై, ప్రొడక్ట్ బై డిఫరెన్స్. ప్రొడక్ట్ ఒక వాల్యూని ఎక్స్ అనుకుందాం, 4 ని ఎక్స్ అనుకుందాం, దీన్ని 12 అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. 4 ఇంటూ 12 బై 4 కి 12 కి డిఫరెన్స్ ఎంత, ఇట్ ఈస్ 8. 4 కి 12 కి డిఫరెన్స్ ఎంత 8. సో ఇది ఇందులో 2 times పోతుంది, 2 ఇందులో 6 times పోతుంది, డైరెక్ట్ గా 6 days, డైరెక్ట్ గా 6 days, రైట్. సో డైరెక్ట్ whenever we have only 2 values, ఇక్కడ మనకి ఏదైనా 2 values ఇచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద థర్డ్ వాల్యూ బెటర్ అప్లై దిస్. అదే ఇండివిజువల్ గా ఏ కామా బి ఇచ్చినప్పుడు ఇఫ్ ఐ రిక్వైర్డ్ ఏ ప్లస్ బి ఏంటి మనకి ప్రొడక్ట్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై, ప్రొడక్ట్ బై సమ్, రైట్. అలా కాకుండా ఏ ప్లస్ బి కామా బి ఏదైనా మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇఫ్ ఐ రిక్వైర్డ్ ఏ ఏం చేయాలి, ప్రొడక్ట్ బై డిఫరెన్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రొడక్ట్ బై డిఫరెన్స్. అండ్ వెన్ వీ హ్యావ్ 3 values వాట్ విల్ హ్యాపెన్, మనకి 3 values ఉంది అనుకోమ్మా, అప్పుడు ఏం జరుగుతుంది, ఏ బి సి. లెట్ us go with ఏ అనేవాడు ఎక్స్ డేస్ లో చేశాడు అండ్ బి అనేవాడు వై డేస్ లో చేశాడు అండ్ సి అనేవాడు జెడ్ డేస్ లో చేశాడు. వాట్ యు హావ్ టు డు, 1 days work of A is how much here, 1/x, 1/y and 1/z. now I required all together a plus b plus c అంటే ఏం చేయాలి, సింపుల్ గా 1 days work of A ఎంత 1/x plus 1 days work of B is 1/y and 1/z. సింప్లిఫై చేస్తాం, సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అపాన్ ఎక్స్ ఎక్స్వైజెడ్ ఎన్నిసార్లు పోతుంది అంటే వైజెడ్ అండ్ వై వచ్చి xz and z వచ్చి xy which is equals to xy plus yz plus zx by xyz. This is 1 day's work of ABC. ఇది 1 day's work of ABC. 1 day's work of A plus B plus C ముగ్గురు కలిపి ఒక రోజులో ఎంత చేస్తారంట. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏం చేయాలి, దీన్ని రెసిప్రోకల్ చేయాలి, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అపాన్ xy ప్లస్ yz ప్లస్ zx. దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. కానీ ఏమైతుందంటే అమ్మా వెన్ ఎవర్ వీ హ్యావ్ ఓన్లీ 2 components, మనకి 2 ఇది ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఈ రెండు ఉంటే అప్లై చేయడం ఈజీ. కానీ వెన్ ఎవర్ వీ హ్యావ్ 3 values లైక్ ఏ అనేది ఒక
విల్ గో విత్ 12 అండ్ బి అనేది 20, సి అనేది if it is like 40. ఇలా whenever we have a 3 values ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ పెద్దది అయిపోతుంది. ఏం చేయాలి? 12 into 20 into 40 upon 12 into 20 plus 20 into 40 plus 40 into 12. ఈ సింప్లిఫికేషన్ ఏమవుతుందంటే పెద్దది అయిపోతుంది. ఇట్ విల్ టేక్ మోర్ టైం, రైట్? అప్పుడు whenever we have 3 values, don't go with this. ఇది సజెస్టబుల్ కాదు, ఎందుకంటే టైం పట్టేస్తుంది. whenever you have 2 values, better go with this, ఎందుకంటే ఇమ్మీడియట్ అయిపోతుంది. సో ఇలా ఇది సాల్వ్ చేయడం, మాన్యువల్ గా సాల్వ్ చేయడం టైం పడుతుంది కాబట్టి విల్ గో విత్ ఆల్టర్నేట్ మెథడ్ విచ్ ఈస్ కాల్డ్ ఎల్సిఎం మెథడ్ అంటారు, లేదంటే యూనిటరీ మెథడ్ అంటారు. యూనిటరీ మెథడ్. సో బేసిక్ గా మనం ఏం చేస్తాం అంటే ఈ మెథడ్ నే ఫాలో అవుతాం, రైట్? అండ్ ట్రై టు వాట్ ఇట్ ఈస్ కాల్డ్ లెర్న్ ద కాన్సెప్ట్. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ లో కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్ లో కానీ ద ఎంటైర్ ద థింగ్ విల్ ఫాలో దిస్ మెథడ్. ఎల్సిఎం మెథడ్ అని అంటారు, లేదంటే యూనిటరీ మెథడ్ అంటారు. ఇదే ఫాలో అవుతాం. దెన్ నా ఏం చేయాలంటే వెన్ వీ హ్యావ్ 2 values లైక్ ఏ అనేవాడు 12 days and B is in 18 days. Now the question is A plus B together. ఇలా 2 values లో డైరెక్ట్ ఏం చేస్తాం మనం? 12 into 18 upon 12 plus 18. వాల్యూ ఎంత? 12 into 18 by 12 plus 18 అంటే ఎంత? 30 కదా. 30 అంతేనా? Now we'll go with 6 2s are 6 5s are then 20 ఎంత అవుతుంది? 36 అవుతుందా? 36 upon 5 which is equals to 7.2. ఫార్ములా వేసేస్తే ఇలా వస్తుంది. మనం ఏం చేస్తామంటే దీన్ని యూనిటరీ మెథడ్ లేదంటే ఎల్సిఎం మెథడ్ అంటాం. ఎల్సిఎం మెథడ్ లేదంటే యూనిటరీ మెథడ్ అంటే వర్క్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడన్నా టైమ్ అండ్ వర్క్ లో ఒక వర్క్ ని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఒక వర్క్ ని మైండ్ లో అనుకుని దాన్ని ఫాలో అవుతూ చేస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. వర్క్ ఏంటి అంటే మనకు బాగా తెలిసింది రికార్డ్ రైటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ రాయడానికి ఏకి ఎన్ని డేస్ పట్టిందంటే 12 days పట్టింది. అండ్ ఈ రికార్డ్ రాయడానికి బికి ఎన్ని డేస్ పట్టిందంటే 18 days పట్టింది. అంతేనా? 18 days పట్టింది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఏకి వీడు రాసేది సేమ్ రికార్డ్ అండ్ బి కూడా రాసేది సేమ్ రికార్డే, రైట్? కానీ ఏ ఎందుకు 12 days పట్టింది, బికి ఎందుకు 18 days పట్టింది అనేది క్వశ్చన్. అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనేవాడు రోజుకి ఎక్కువ పేజీలు రాస్తాడు కాబట్టి డేస్ తక్కువ పట్టినాయి. బి అనేవాడు రోజుకి తక్కువ పేజీలు రాస్తాడు కాబట్టి డేస్ ఎక్కువ పట్టినాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వర్క్ ఎంత అంటే మీనింగ్ ఏంటంటే ఈ రికార్డ్ లో ఎన్ని పేజెస్, ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ విల్ కన్సిడర్ as ద టోటల్ వర్క్. అవునా? ఇప్పుడు రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నదని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 12 కి 18 కి ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీసేస్తే we can write it as 6 into 2 and 6 into 3. The LCM becomes 36. అంతేనా? 12 కి 18 కి ఎల్సిఎం 36 కదా. 12 కి 18 కి ఎల్సిఎం ఎలానే ఫైండ్ అవుట్ చేస్తాము? జనరల్ గా 2 ఇందులో 6 times పోతుంది, 9 times పోతుంది, మళ్ళీ 3 2 times పోతుంది, 3 times పోతుంది. 2 3s are 6 and 2 3s are 6. 6 into 6 you'll get 36. అండ్ ఎల్సిఎం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను నేను. whenever we have common multiple 6, ఈ రెండు కూడా ఏమవ్వాలి? కోప్రైమ్స్ అవ్వాలి. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 3 into 2 you'll get 6. Take a product, then you'll get 36 is the LCM. అంటే మీనింగ్ ఏంటంటే ఈ రికార్డ్ లో మొత్తం 36 pages ఉన్నాయి అనుకోవడం. అంటే టోటల్ వర్క్ అనేది ఎంత? 36 pages రాయడం అనేది టోటల్ వర్క్. అంటే 36 pages రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిపోతుంది. 36 pages రాస్తే రికార్డ్
కంప్లీట్ అయిపోతుంది. నౌ ఏ అనేవాడు యాక్చువల్లీ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడంట? 12 days లో కంప్లీట్ చేస్తాడంట. ఎన్ని పేజీలు రాస్తాడు వీడు? రికార్డ్ కంప్లీట్ అవ్వాలి అంటే 36 pages రాయాలి, అంతే కదా. నౌ ఏ 36 pages రాయడానికి 12 days పట్టిందన్న. ఈ 36 pages రాయడానికి వానికి ఎన్ని డేస్ పట్టింది? 12 days పట్టింది. 12 days లో 36 pages రాస్తాడు. అంటే 1 day లో ఎన్ని పేజెస్ రాసి ఉండొచ్చు? 36/12 which is equals to 3 pages. అంటే ఏ అనేవాడు ఒక రోజున ఎన్ని పేజెస్ రాస్తాడు? 3 pages రాస్తాడు. అండ్ బి టేక్స్ 18 days టు కంప్లీట్ ఆల్ ద 36 pages, అంతే కదా. అంటే ఈయన రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 2 pages రాస్తాడు. మీరు ఏ క్వశ్చన్ అన్నా ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. 1 day's work, 1 day's work, టోటల్ వర్క్. ఈ రెండు అయితే ప్రాబ్లం కంప్లీట్ చేసినట్టే. ఇక్కడ టోటల్ అనేది 36 pages రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిపోతుంది అని తెలుసు మనకు. అండ్ ఏ రోజుకి ఎన్ని పేజీలు రాస్తున్నాడు? 3 pages రాస్తున్నాడు. బి రోజుకి ఎన్ని పేజీలు రాస్తాడని ఫైండ్ అవుట్ చేసాం, 2 pages రాస్తాడు. అదే ఇఫ్ యు యాడ్ ఏ ప్లస్ బి, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాం అనుకోమ్మా, రోజుకి ఎన్ని పేజీలు రాస్తారు వీళ్ళు? ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేసండి కాబట్టి 1 day's work ఆఫ్ ఏ ఎంత? 5 pages రాస్తారు. వీళ్ళిద్దరిని కూర్చోబెడితే రోజుకి 5 pages రాస్తారు, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఏబి కలిపి ఎన్ని రోజుల్లో రాస్తాడు అన్నాడు. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు? 1 day లో 5 pages రాస్తారు. మనకి టోటల్ రికార్డ్ ఎన్ని పేజెస్ అని తెలుసు? 36 pages అని తెలుసు, రైట్. ఎన్ని రోజులు పడుతుంది? రైట్, రోజుకి 5 pages రాస్తే 36 pages రాయడానికి 36/5 which is equal to 7.2 days, which is equals to 7.2 days. ఇది కాన్సెప్ట్ అమ్మ. కాన్సెప్ట్ క్లియరా? ఎస్ ఎస్ ఎస్. సో దీంట్లో మోడల్స్ ఉంటాయి. దీంట్లో మోడల్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంది. నా ఫ్యాన్ మోడల్స్ ఏంటంటే వాడు ఏమంటాడు? లెట్ us go with ఇక్కడ ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days and B complete the work in 6 days. This is the basic information ఇచ్చాడు మనకి. The first model అంటే ఏ వర్క్ స్టార్ట్ చేశాడు? స్టార్ట్స్ ద వర్క్, రైట్. ఆఫ్టర్ 2 days B join with A. The total work is completed in. అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంట. ఇక్కడ ఏంటి మనకి? ఏ వర్క్ స్టార్ట్ చేశాడంట. ఏ వర్క్ స్టార్ట్ చేశాడు? 2 రోజుల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడంటే ఏతో. 2 రోజుల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు. బి వచ్చి జాయిన్ అయ్యాడంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 2 days తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడంటే ఏ ఆల్రెడీ వర్క్ లో ఉన్నాడు, తర్వాత వచ్చి బి జాయిన్ అయ్యాడు కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తారు టుగెదర్, రైట్. ఫస్ట్ ఇనిషియల్ గా ఏ ఒక్కడే పని చేశాడు. 2 రోజుల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు అంటే బి జాయిన్ విత్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిపి పని చేస్తారు. అయితే వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ అనలైజేషన్. ఏ ఎన్ని రోజుల్లో చేశారంట? 12 days లో చేశారంట. బి ఎన్ని రోజుల్లో చేశారంట? 6 days లో చేశారంట. అంటే ఒక రికార్డ్ ఉంది, రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఎలా చెప్తాం? ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 12 pages ఇస్ ద టోటల్ రికార్డ్. ఈ 12 pages రాయడానికి వీడు 12 days పట్టింది కాబట్టి రోజుకి 1 page రాస్తాడు. వీడు రోజుకి 2 pages రాస్తాడు. ఏబి వీళ్ళిద్దరూ కలిపితే 3 pages రాస్తారు, అవునా? దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. క్వశ్చన్ ని అనలైజ్ చేస్తే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చింది? ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ లో 12 pages ఉన్నాయి.
రైట్. ఏ రోజుకి ఒక పేజ్ రాస్తాడు, బి రోజుకి 2 పేజెస్ రాస్తాడు. ఇద్దరు కలిపి రోజుకి 3 పేజెస్ రాస్తారు. ఇప్పుడు క్వశ్చన్ లోకి వద్దాం. క్వశ్చన్ ఏంటి మనకి, ఇనీషియల్ గా ఏ వర్క్ స్టార్ట్ చేశాడు. రైట్. ఆఫ్టర్ 2 days బి వచ్చి జాయిన్ అడిగాడు. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి పని చేయాలి. రైట్. నౌ ద టోటల్ రికార్డ్ ఎంత మనకి, వి నో ఆల్రెడీ ఇట్ ఈస్ 12 pages. రైటా, 12 pages. నౌ ఎవరు స్టార్ట్ చేశారంటే వర్క్ ఏ స్టార్ట్ చేశారమ్మ. ఏ స్టార్ట్ చేసి 1 day 2 days పని చేశాడు. ఇక్కడికి 2 days కంప్లీట్ అయింది. 2 days లో ఈయన ఎన్ని పేజెస్ రాస్తాడంటే రోజుకి ఒక పేజ్ రాస్తాడు. కాబట్టి ఫస్ట్ డే ఒక పేజ్ రాస్తాడు, రెండో రోజు ఒక పేజ్ రాస్తాడు. ఇంకా మనకి ఎన్ని పేజెస్ పెండింగ్ ఉన్నాయి, 10 pages ఉన్నాయి. ఎందుకంటే టోటల్ 12 pages లో 2 పేజీలు రాసేసాడు ఏ. ఇంకా 10 pages పెండింగ్ ఉన్నాయి. ఈ 10 pages ఎవరు రాయాలి, ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి రాయాలి. ఈ 10 pages ఎవరు రాయాలి, ఏ అండ్ బి కలిపి రాయాలి. సో ఏ అండ్ బి కలిపితే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారంట, 3 pages రాస్తారు కదా. ఫస్ట్ డే 3 pages, సెకండ్ డే 3 pages, థర్డ్ డే 3 pages, 9 pages అయిపోయినాయి. ఇంకా ఎన్ని పేజెస్ పెండింగ్ ఉంది, ఒక పేజీ పెండింగ్ ఉంది. ఆ ఒక పేజీని రాయడానికి వీళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే 3/1/3 టైం పడుతుంది. రైట్. సో అదర్వైజ్ 10/3 is equals to, ఎందుకంటే వీళ్ళు 10 pages పెండింగ్ ఉన్నాయి అండ్ వీళ్ళు రోజుకి 3 pages రాస్తారు కాబట్టి 1 day కి 3 pages. నౌ 10 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 10 into 1/3, 10 into 1 అంటే 10/3 which is equals to 3.33 days. 3.33 days అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ ఇక్కడ వరకు రాయడానికి ఎంత టైం పట్టిందంటే 3.33 days పట్టింది. అండ్ ఏ ఒక్కడు 2 days పనిచేశాడు. ద టోటల్ వర్క్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ 2 days ప్లస్ 3.33 days which is equals to 5.33 days, which is equals to 5.33 days or 5/1/3 days. ఇది క్లియర్ గా ఉందమ్మా. These are the basics. Is this clear? Please respond. Yes. Done. Now the same, ఇదే దానికి మనం ఏం చేద్దామంటే ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఏ 12 days లో చేస్తాడు, అదర్వైజ్ బి 18 days లో చేస్తాడు అనుకుందాం. Now క్వశ్చన్ ఏంటంటే ఏ starts the work, comma, after 3 days B join with A. The work is completed in how many days? I'll make it fast. క్వశ్చన్ ఏంటి, ఏ అనేవాడు 12 days లో చేస్తాడు, బి అనేవాడు 18 days లో చేస్తాడు. Now the question is, ఏ starts the work. ఏ ఒకడు స్టార్ట్ చేస్తాడు, 3 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడట. అయితే వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. ట్రై టు సాల్వ్ ఇట్. What is the LCM here? LCM is 36. That means A complete 3 pages, B complete 2 pages. ఇద్దరు కలిపి 5 pages రాస్తారు రోజుకి. సో ఎవరు స్టార్ట్ చేశారంట, ఏ స్టార్ట్ చేశాడంట. ఏ ఎన్ని రోజులు స్టార్ట్ చేశాడు, ఎన్ని చేశాడు, 3 days పని చేశాడు. రైట్. 3 days పని చేస్తే ఎన్ని పేజీలు రాయాలి, 6 pages రాసేయాలి. ద రెస్ట్ ఆఫ్ 30 pages ఇద్దరు కలిపి రాయాలి. 30/5 6. ఇదే ఆన్సర్ ఇంకా రాలేదు, ఆన్సర్ సాల్వ్ చేయాలి. కమాన్.
So what is the answer here? Right. So what is the information we have? A complete the work in 12 days. B complete the work in 18 days. What is the LCM here? 36. అంటే రికార్డ్ లో 36 పేజెస్ ఉన్నాయి. రికార్డ్ లో 36 పేజెస్ ఉన్నాయి. 36/12. ఏ రోజుకి 3 పేజెస్ రాస్తాడు అండ్ బి రోజుకి 2 పేజెస్ రాస్తాడు. అవునా? ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ కలిపితే రోజుకి 5 పేజెస్ రాస్తారు. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వి హావ్. That is the information we have. 42/5. That means 8.4. చలో డన్. ఇప్పుడు మనకి వాట్ ఇస్ ద క్వశ్చన్ వి హావ్? ఏ స్టార్ట్ చేశాడంట. అంటే ఎన్ని రోజులు పని చేశాడు? 3 days పని చేశాడని తీసుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏ 3 days పని చేశాడని ఎక్కడా చెప్పలేదు. ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 3 రోజుల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే ఏ మేబీ ఏ ఫస్ట్ 3 days ఏ ఒక్కడే చేసి ఉండాలి అని తీసుకుంటాను తప్ప ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఏ 3 days పనిచేసాడని చెప్పలేదమ్మా. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దట్. ఎక్కడ చెప్పాడు మన క్వశ్చన్ లో ఏ వర్క్ ఫర్ 3 days అని చెప్పలేదు. ఏం చెప్పాడు? ఏ స్టార్ట్ చేశాడు, 3 రోజుల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ 3 days ఏ పని చేశాడు అని మనం తీసుకుంటాం. ఓకే, నా ఏ 3 days పని చేస్తాడు, రోజుకి 3 pages రాస్తాడంటే 3 days పని చేస్తాడంటే ఏం చేయాలి? 3 into 3, దట్ మీన్స్ 9 pages ఇస్ డన్. రైట్, 9 pages అయిపోయింది. అంటే అవుట్ ఆఫ్ 36 9 pages ఇస్ కంప్లీటెడ్. అప్పుడు ఇంకా మనకి ఎన్ని పేజెస్ అంటే మనకి 36 నుంచి 9 తీసేస్తే 25 pages, 27. రైట్, ఇంకా మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 27 pages ఉన్నాయి. ఈ 27 pages ఎవరు రాయాలి? ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ కలిపి రాయాలి. అవునా? 1 day లో వీళ్ళిద్దరు ఎన్ని పేజెస్ రాస్తారంటే 5 pages రాస్తారు. ఇంకా ఎన్ని పేజెస్ మనకు ఉన్నాయి? 27 pages ఉన్నాయి. కాబట్టి ఎన్ని రోజులు పడుతుంది? 27/5 which is equals to 5.6. ఇంతేనా? 5.4 25 to 5.4. అంటే ఈ 27 pages రాయడానికి వీళ్ళకి 5.4 days పట్టింది. అండ్ ఏ ఒక్కడు 3 days పనిచేశాడు. ద టోటల్ వర్క్ ఈస్ 8.4 days. 8.4 days. Is this clear? Then ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఎలా ఉంటుందంటే విల్ గో విత్ ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days, బి కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. ఇది ఇన్ఫర్మేషన్. ఏ స్టార్ట్స్ ద వర్క్, A starts the work 3 days before the completion of the work. Completion of the work, B join with A. Join with A. The work is completed in. Work is completed in how many days? The work is completed in how many days? ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడంటే మన ఫస్ట్ మోడల్ ఏంటంటే ఏ స్టార్ట్ చేశాడు 2 రోజుల తర్వాత లేదంటే 3 రోజుల తర్వాత బి జాయిన్ అని చెప్పడం. కానీ సెకండ్ కేసు ఏంటి? ఏ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. అంటే 3 రోజుల్లో వర్క్ అయిపోతుంది అనగా బి జాయిన్ అయ్యాడు. అంటే మీనింగ్ అంటే ఎలా తీసుకుంటాడమ్మా? మనకి ఏం తెలుసు? ఏ యాక్చువల్ గా 12 days చేస్తున్నాడు అని తెలుసు. అంటే 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే ఏ వచ్చి 9 days పనిచేశాడు అని తీసుకోమమ్మా. ఇలా తీసుకోకూడదు. ఎందుకంటే ఇంకా 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే ఏ 12 days లో కంప్లీట్ చేసేస్తాడు. 3 రోజులు ముందు జాయిన్ అయ్యాడంటే 9 days ఏ పని చేశాడని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలంటే మనకి ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో పనిచేశాడనేది చెప్పలేదు. వాడు ఏం చెప్పాడు? ఇంకా
3 days లో వర్క్ అయిపోతుంది అనగా బి వచ్చి జాయిన్ అయ్యాడు. ఎవరితో జాయిన్ అయ్యాడు? ఏతో జాయిన్ అయ్యాడు. అంటే వాట్ విల్ కన్సిడర్ ఈస్ ఏబి ఇద్దరు కలిపి లాస్ట్ 3 days పనిచేశారు. అలా తీసుకోవాలండి. ఏబి ఇద్దరు కలిపి లాస్ట్ 3 days పనిచేశారు. ఎందుకంటే ఏ ఎన్ని రోజులు వర్క్ ఒక్కడే చేశాడు అనేది మనకి ఎక్కడా చెప్పలేదు. వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బి జాయిన్ విత్ ఏ. అంటే 3 రోజుల్లో అయిపోతాది అనగా బి వచ్చి జాయిన్ అయ్యాడంటే మనం ఎలా కన్సిడర్ చేయాలంటే లాస్ట్ 3 days వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు. మిగిలిన వర్క్ ఏదైతే ఉందో అది ఏ ఒక్కడే చేశాడని తీసుకుంటాం. లాస్ట్ 3 days వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు. మిగిలిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఒక్కడే చేశాడు అని తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏ 12 days, బి 6 days, టోటల్ రికార్డ్ ఎంత 12 pages, అండ్ ఏ కంప్లీట్ 1 page అండ్ బి కంప్లీట్ 2 pages. అంతే కదా, 2 pages ఇద్దరు కలిపితే 3 pages కంప్లీట్ చేస్తాడు అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి, లాస్ట్ 3 days ఎవరు పని చేశారంటే ఇద్దరు పని చేశారని తీసుకుంటాం. ఇద్దరు పని చేస్తే సో లాస్ట్ 3 days అంటే ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ డే, లాస్ట్ సెకండ్ డే, లాస్ట్ థర్డ్ డే. ఒక రోజు లాస్ట్ ఫస్ట్ డే వీళ్ళు ఎన్ని పని చేస్తారు? వీళ్ళిద్దరు కలిస్తే రోజుకి 3 pages రాస్తారు, 3 pages రాస్తారు, 3 pages రాస్తారు. మొత్తం 9 pages రాసేసారు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉంటాయి మనకి? వీ హ్యావ్ ఓన్లీ 3 pages పెండింగ్. ఈ 3 pages మేబీ ఏ ఒక్కడో రాసి ఉండాలి. గాట్ ఇట్? ఏ ఒక్కడు రాసి ఉండాలి. 3 pages రాయడానికి ఇంక ఎన్ని రోజులు పడుతుంది? 3 days పడుతుంది. అండ్ వీళ్ళిద్దరూ కలిపి ఇంకో 3 days పనిచేస్తారు. ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 6 days. Right? Is this clear? Let us go with A 12 days and B 18 days. Now B starts the work. Work 2 days before the completion of the work. A join with B. The work is completed in. Right. చూడండి త్వరగా సాల్వ్ చేయండి. So who starts the work here? B starts the work. And last 2 days వీళ్ళిద్దరూ కలిపి పని చేశారట. వీళ్ళిద్దరూ కలిపి పని చేస్తే లాస్ట్ 2 days ఎన్ని పేజెస్ రాస్తారు వీళ్ళు? ఏ యాక్చువల్లీ 3 pages 5 pages రాస్తారు. ఇద్దరు కలిపి 10 pages రాస్తారు కాబట్టి అవుట్ ఆఫ్ 36 10 తీసేస్తే 26. The rest of the 26 should be done by B alone. ఇప్పుడు రోజుకి 2 pages రాస్తారు కాబట్టి 26 13 plus 2 15 ఏమో ఆన్సర్. So what is the answer here? Just go through assumption. Then ఊరికే సాల్వ్ చేయాలక్కర్లేదమ్మా. 10 days. Wow. 2 days before the completion of the work, A join with B. అంటే లాస్ట్ 2 days వీళ్ళిద్దరు కలిపి చేసి ఉండాలి కదా. లాస్ట్ 2 days కలిపి చేస్తే వీళ్ళిద్దరు రోజుకి 5 pages రాస్తారు. వెరీ గుడ్, ఇట్స్ 15 days. గుడ్. ఎలా సాల్వ్ చేస్తామమ్మా? ఫస్ట్ గో విత్ అనలైజేషన్. A, B. Feed 12 days and 18 days. The LCM is 36 pages is the record. అవునా? వీడు ఎన్ని పేజెస్ రాస్తాడు? రోజుకి 3 pages రాస్తాడు. వీడు 2 pages రాస్తాడు. వీళ్ళిద్దరూ కలిపితే 5 pages A plus B రోజుకి రాస్తారు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. గాట్ ఇట్? ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? We already know it consists of 36 pages. Now
లాస్ట్ 2 days వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు. ఎందుకంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ 2 days బిఫోర్ ఏ జాయిన్ విత్ బి, అంటే వీళ్ళిద్దరూ కలిపి చేస్తే 5 pages ఒక రోజులో రాస్తారు, 5 pages ఒక రోజులో రాస్తారు. దట్ మీన్స్ 10 pages is done in the last 2 days. Out of 36, 10 is done. The rest of 26 pages ఎవరు రాయాలంటే బి ఒక్కడే రాయాలి. 26 pages మిగిలిన ఇవి బి ఒక్కడే రాయాలి. బి ఎన్ని చేస్తాడంటే రోజుకి 2 pages రాస్తాడు. 26 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? దానికి 13 days పడుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే బి ఒక్కడే 13 days పనిచేశాడు, తరువాత వీళ్ళిద్దరూ కలిపి 2 days పనిచేశారు. ద వర్క్ ఈస్ డన్ ఇన్ 15 days. ద వర్క్ ఈస్ డన్ ఇన్ 15 days. ఇస్ దిస్ క్లియర్? ఏం అర్థమైందా? ఎస్. అసలు ఎంతమంది ఉన్నారు మన దగ్గర ఇప్పుడు? 14 participants. ఓన్లీ ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. గుడ్. సింధూర అండ్ సౌమ్య. గుంటూరు, ఎన్నయ్యారా, నెల్లూరా? రైట్. ఇది ఒక మోడల్. అండ్ అంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఎండింగ్. వర్క్ వెనకాల నుంచి స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 3 days జాయిన్ అయినప్పుడు యాజ్ యూజువల్ గా ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. గాట్ ఇట్? ఇది కాకుండా దీంట్లో ఇంకో మోడల్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడు, ద సేమ్ ఇది తీసుకోండి. ఏ 12 days చేశాడు, బి 18 days చేశాడు. ఏబి స్టార్ట్స్ ద వర్క్. వీళ్ళిద్దరూ కలిపి పనిచేశారు. ఆఫ్టర్ 4 days బి లెఫ్ట్ ద వర్క్. ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ రోజులు అవుతుంది. ఎప్పుడన్నా ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ అంటే ఏంటంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? టోటల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? లేదు, ఇంకా మిగిలిన వర్క్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారని క్లియర్ గా అడుగుతాడు. ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై ఏ అలోన్, బి అలోన్ అని అడుగుతాడు. అలా కాకుండా ద వర్క్ ఈస్ డన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని తీసుకుంటాం. గాట్ ఇట్? ఇప్పుడు ఏమన్నాడు, ఏబి ఇద్దరు కలిపి స్టార్ట్ చేశాడు వర్క్ ని. మనకేం తెలుసు, వీడు 3 pages రాస్తాడు, వీడు 2 pages రాస్తాడు. 4 రోజుల తర్వాత ఆఫ్టర్ 4 days బి లెఫ్ట్ అంట. అంటే ఖచ్చితంగా ఏబి వీళ్ళిద్దరూ కలిపి 4 days చేసి ఉండాలి, అంతే కదా? రోజుకి 5 pages రాస్తారు కాబట్టి 4 days కి వీళ్ళు 20 pages రాసేసారు. 36 is the total work. 36 is the total pages కాబట్టి ఇంకా ఎన్ని పేజెస్ మిగిలినాయి మనకి? 16 pages మిగిలినాయి. ఇది ఎవరు రాయాలి? బి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ వర్క్ లో ఉన్నాడు, ఏ కంప్లీట్ చేయాలి. వీడు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 3 pages రాస్తాడు. 36 pages 16 pages రాయడానికి ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది? 15. అంతేనా? 16 pages మిగిలినాయి. 16 pages రాయడానికి రోజుకి 16/3 5.33. సో వీళ్ళిద్దరూ కలిపి 4 days పనిచేశారు. అండ్ ఏ ఒక్కడు ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 5.33 days పట్టింది. ద టోటల్ వర్క్ ఇస్ డన్ ఇన్ 9.33 days ఆర్ 9/1/3 days. 9/1/3 days. Got it? Now we complete a work in 15 days and Q complete the work in 21 days. Right? Now the question is, Q starts the work and after some days P
join with Q. Join with Q. The work is completed in 14 days. 14 days. After how many days P join with Q? After how many days P join with Q? Right. This is a question number. So in that model based చేసుకుని solve చేయాలి. ఏమన్నాడు? We have the information is P complete the work in 15 days and Q complete the work in 21 days. P 15 days లో చేసేస్తాడు, Q 21 days లో చేస్తాడు. అయితే Q వర్క్ స్టార్ట్ చేశాడంట. స్టార్ట్ చేసిందట. ఆఫ్టర్ సమ్ టైమ్ P జాయిన్ విత్ Q. కొన్ని రోజుల తర్వాత P వచ్చి Q తో జాయిన్ అయ్యాడట. వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అన్నాడు? 14 days లో కంప్లీట్ అయింది అన్నాడు. అయితే P ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు అనేది క్వశ్చన్. రైట్, సాల్వ్ ఇట్ అండ్ గివ్ ద ఆన్సర్. ఇదంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్ అమ్మ. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాన్ని అనలైజ్ చేస్తాం. టోటల్ రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయో చూస్తాం. రైట్, P ఒక్కడు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు, Q ఒక్కడు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు అనేది చూస్తాం. అప్పుడు Q ఎన్ని రోజుల తర్వాత, క్వశ్చన్ ఇందులో ఏమన్నాడు? ఆఫ్టర్ హౌ మెనీ డేస్ P జాయిన్ అయ్యాడు అని అడిగాడు. లేదంటే ఏమడుగుతాడు? P స్టేస్ ఇన్ ద వర్క్ ఫర్ హౌ మెనీ డేస్ అంటాడు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే రెండిట్లో ఏదైనా చేద్దాము. అంటే ఎన్ని రోజుల తర్వాత P జాయిన్ అయ్యాడు అని అడిగాడా, లేదంటే P ఎన్ని రోజులు వర్క్ లో ఉన్నాడు అని అడిగాడా? యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్. నౌ ద క్వశ్చన్ ఈస్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ P జాయిన్. ఎన్ని రోజుల తర్వాత P జాయిన్ అయ్యాడు అని అడిగాడు. So what is the answer? Nine days later. So after 9 days P join with Q ata. Very good. సో రికార్డులో ఎన్ని పేజెస్ ఉంటాయో మనకి ఎలా తీసుకుంటాం మనం? యూ హ్యావ్ టు అనలైజ్ దిస్. P in 15 days and Q in 21 days. LCM ఎంత? 15 ఏమని రాయొచ్చు? 5 into 3 and 21 ఏమని రాయొచ్చు? 3 into 7 అంతే కదా. సో LCM becomes 5 into 3 into 7. 15 7s are 105 అంతే కదా. 15 into 7 70, 7 5 35, you will get 105 is the LCM. అంటే రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 105 pages. Got it? Now P 105 pages రాయడానికి 15 days పట్టిందంట. అంటే రోజుకి ఎన్ని పేజెస్ రాసండి వచ్చిన? 105 divided by 15, you will get 7 అంతే కదా. 70 7 5 35, రైట్. 7 pages రాస్తాడు రోజుకి. Q 21 days లో 105 pages రాశాడు అంటే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు అంటే 5 pages రాస్తాడు. P plus Q వీళ్ళిద్దరూ కలిపి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారంటే 12 pages రాస్తారు. ఇది ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్, ఇది ఇన్ఫర్మేషన్. మన క్వశ్చన్ ఏం అడిగాడు? Q వర్క్ స్టార్ట్ చేశాడు అండ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 14 days అన్నాడు.
ఇక్కడ క్యూ వర్క్ స్టార్ట్ చేశాడు అండ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 14 days అన్నాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యూ పనిచేస్తూనే ఉన్నాడు. ఎక్కడో మధ్యలో పీ జాయిన్ అయ్యాడు కానీ మనకి ఎక్కడో క్యూ రెస్ట్ తీసుకోలేదు. వాడేమన్నాడు, క్యూ వర్క్ స్టార్ట్ చేశాడు, మధ్యలో ఎక్కడో పీ జాయిన్ అయ్యాడు అండ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 14 days. అంటే క్యూ ఎక్కడ వర్క్ వదలలేదు అనేది ఇన్ఫర్మేషన్. క్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే 14 days పట్టింది. 14 days క్యూ పనిచేస్తున్నాడు అవునా. క్యూ రాస్తే ఎన్ని పేజెస్ రాస్తాడు, మనకి రోజుకి 5 pages రాస్తాడు. అలా 14 days రాశాడు. సో 14 into 5 దట్ మీన్స్ 50, 20, 70 pages క్యూ రాసేసాడు. అవుట్ ఆఫ్ 105 pages కి క్యూ ఎంత వర్క్ చేశాడు, 17 pages 70 pages రాసేసాడు. ఇంకా ఎంత పెండింగ్ ఉంది మనకి, 35 pages పెండింగ్ ఉంది. ఇది ఎవరు రాయాలి అంటే పి రాసి ఉండాలి. ఎందుకంటే క్యూ వర్క్ స్టార్ట్ చేశాడు, 14 days వర్క్ అయిపోయింది. ఈ 14 days క్యూ రాస్తూనే ఉన్నాడు. రోజుకి 5 pages రాస్తే 14 days లో 70 pages మాత్రమే రాయగలడు. రైటా. ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి, 35 pages ఉన్నాయి. అది పి రాసి ఉండాలి. ఎస్, పి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడని తెలుసు మనకి, 7 pages రాస్తాడు. సో 35 pages రాయడానికి ఆయనకి ఎన్ని పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అంటే 7 into 5, 7 5 35. అంటే పి కేవలం 5 days పనిచేసి ఉండాలి. పి అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆయన ఎన్ని రోజులు పనిచేసి ఉండాలి, 5 days పనిచేసి ఉండాలి. ఎందుకంటే ఈ 5 days లో ఈయన 35 pages రాస్తాడు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 70 pages ఈస్ డన్ బై క్యూ అవునా. ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యాడంటే ఆఫ్టర్ 9 days, ఆఫ్టర్ 9 days అంతే కదా. టోటల్ 14 రోజులు 5 days పనిచేశాడంటే 9 days తర్వాత పి జాయిన్ అయి ఉండాలి. లేదంటే ఎన్ని రోజులు ఉన్నాయంటే పి స్టేస్ ఇన్ ద వర్క్ ఫర్ 5 days. వాట్ ఎవర్ ద క్వశ్చన్, ద ఆన్సర్ ఇస్ దీస్ టూ. అంటే ఆఫ్టర్ 9 days, 9 days తర్వాత జాయిన్ అయ్యాడు. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ద ఆన్సర్ ఇస్ ఆఫ్టర్ 9 days పి జాయిన్ విత్ క్యూ. మీరు క్లియర్ ఉందో మళ్ళీ సార్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం వర్క్ ని అజ్యూమ్ చేసుకోవాలి. క్వశ్చన్ లో ఏం అడిగాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇస్ దిస్ క్లియర్? ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్, ప్లీజ్ లెట్ మీ నో. క్లియర్? థ్యాంక్ యూ. Done. Here is the question. A in 20 days, B in 24 days, and C in 40 days. C in 40 days. The question is, all starts the work. All started the work. Right. After 6 days, A left the work. And 4 days before the completion of the work, before the completion of the work, B left. The work is done in how many days? How many days? అన్నాడు. ముగ్గురు ఇచ్చాడమ్మా. ఏ 20 days లో కంప్లీట్ చేస్తాడు, బి 24 days అండ్ సి కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 days. వాళ్ళు ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారంట. 6 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడంట అండ్ 4 రోజుల్లో వర్క్ అయిపోతుంది అనగా బి వెళ్ళిపోయాడు. అయితే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టుద్ది అని అడిగాడు. ద కాన్సెప్ట్ ఇస్ సేమ్. You have to find the total work is done in how many days.
So first of all, you have to find what is the total record. That means how many pages are there in the record, and A alone, B alone, C alone. రోజుకి A ఎన్ని పేజెస్ రాస్తాడు, B ఎన్ని పేజెస్ రాస్తాడు, C ఎన్ని పేజెస్ రాస్తాడు. ఏ క్వశ్చన్ కన్నా ఈ రెండు అనలైజ్ చేయాలమ్మా. చేసిన తర్వాత యూ హ్యావ్ టు వర్క్ ద వర్క్ బై యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. So what is the answer now? Twelve days. 13 days. चलो, what is the LCM here? 20 की, 24 की, 40 की, what is the LCM? 120. Good. Now A, B, C. A in 20 days, 24 days, 40 days. The LCM is 120. 120 pages record అనమాట. వీడు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడంటే 6 pages రాస్తాడు. And he complete how many pages in the sense? It's 5 pages. 5 pages and 3 pages. Right? And ముగ్గురు కలిపి అంటే A plus B plus C కలిపి ఎన్ని పేజెస్ రాస్తారు? 14 pages. And B plus C కలిపితే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు? 8 pages. That is the information we require. ఇప్పుడు క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. A plus B plus C 6 days తర్వాత A వెళ్ళిపోయాడంట. అంటే 6 days వీళ్ళు ముగ్గురు కలిపి పనిచేశారు కదా. 6 into 14 plus 6 days తర్వాత A వెళ్ళిపోయాడు. అండ్ 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ B వెళ్ళిపోయాడంట. అంటే B వెళ్ళిపోయాడంటే 6 days తర్వాత A వెళ్ళిపోయాడంటే ఎక్కడి నుంచి ఎవరు పని చేయాలి? B plus C పని చేయాలి. 4 రోజుల ముందు B వెళ్ళిపోయాడంటే the last 4 days should be done by C alone. అంతే కదా. లాస్ట్ 4 days అయినా 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. యా, వీడు రోజుకి C రాస్తే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 3 pages రాస్తాడు. అవునా? 4 days ముందంటే 4 3s 12 pages. వీడు లాస్ట్ 4 days లో C కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 66 4 24 84 pages and 12 pages. The total is 96 pages. First 6 days లో వీణ and the last 4 days లో ఈయన కంప్లీట్ చేసడం. The total work is 120 pages. So 96 minus 120 what will get? 24 pages. అనా? 24 pages. B and C వీళ్ళిద్దరూ కలిపి 24 pages రాసి ఉండాలి. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 8 pages రాస్తారు. ఈ 24 pages రాయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పట్టి ఉంటుంది? 3 8 24 కదా, 3 days. Now what is the information we have? A plus B plus C కలిపి 6 days పనిచేశారు. తర్వాత B plus C కలిపి 3 days పనిచేశారు. తర్వాత C ఒక్కడు 4 days పనిచేశారు. The total work is done in 6 plus 3 9, 9 plus 4 13. Good. The total work is done in 13 days. Is this clear? మళ్ళా సార్ చెప్పనమ్మా. క్లియర్ గా ఉందా? మళ్ళీ ఒకసారి చెప్పండి.
రైట్, గుడ్. చూడండి, ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇది మనం అనలైజ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట, డేటా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాడేమన్నాడంటే క్వశ్చన్ లో ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. 6 days తర్వాత ఎవరు వెళ్ళిపోయారంట? ఏ వెళ్ళిపోయారంట వర్క్ లో నుంచి. అంటే మీనింగ్ ఏంటి? వీళ్ళు ముగ్గురు కలిపి 6 days పని చేశారు అనే కదా. నౌ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిపి 6 days పనిచేశారు. నౌ వీళ్ళు ముగ్గురు కలిపితే రోజుకి ఎన్ని పేజీలు రాస్తారంటే చూడండి, ఏ 6 pages రాస్తాడు, బి 5 pages అండ్ సి 3 pages. ముగ్గురు కలిపి 14 pages రాస్తారట. రోజుకి 14 pages రాస్తారు. అలా ఎన్ని రోజులు పనిచేశారు? 6 days పనిచేశారు. రైట్. ఇప్పుడు ఎవడు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడట. ఏ ఏ వెళ్ళిపోయాడట. ఏ వెళ్ళిపోతే ఇంకెవరెవరు ఉన్నారు మనకి? బి ప్లస్ సి వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎన్ని రోజులు పనిచేశారో మనకు తెలియదు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బి లెఫ్ట్. అంటే ఇంకో 4 రోజుల్లో వర్క్ అయిపోద్దానికి ఎవడు వెళ్ళిపోయాడంట? బి వెళ్ళిపోయాడంట. అంటే సి ఒక్కడు ఎన్ని డేస్ పనిచేసి ఉండాలి? 4 days పనిచేసి ఉండాలి. అంతే కదా, అదే ఇన్ఫర్మేషన్. 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బి లెఫ్ట్ అంటే బి ఇంకా 4 రోజుల్లో వర్క్ అయిపోద్దానిగా బి వెళ్ళిపోయాడు. అవునా? అంటే మిగిలింది ఎవడు? సి. వీడు 4 రోజులు పనిచేసి ఉండాలి, అప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోద్ది. సి రాస్తే ఎన్ని పేజెస్ రాస్తాడు? రోజుకి 3 pages రాస్తాడు. అవునా? 3 pages ఫర్ 1 day. అలా 4 days పనిచేసాడంటే వీడు 12 pages కంప్లీట్ చేసి ఉండాలి లాస్ట్ 4 days. అండ్ వీళ్ళు ముగ్గురు కలిపి ఫస్ట్ 6 days లో 66 4 24 అంటే 84 pages రాశారు. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, రైటా? ఇన్ఫర్మేషన్ ఏంటి? టోటల్ రికార్డ్ లో 120 pages ఉన్నాయి. ఫస్ట్ 6 days లో వీళ్ళు 84 pages చేశారు. అండ్ ద లాస్ట్ 4 days లో సి ఒక్కడు 12 pages చేశాడు. అంటే ఇప్పుడు ఇంకా మధ్యలో బీసీ ఎన్ని పేజెస్ రాసి ఉండాలి అంటే 84 ప్లస్ 12 యూ విల్ గెట్ 96 pages వర్క్ వీళ్ళే రాశారు. ఇంకా ఎంత పెండింగ్ ఉంది? 120 minus 96 which is equal to 24 pages పెండింగ్ ఉంది. ఈ 24 pages ఎవరు రాసి ఉండాలంటే మధ్యలో బి ప్లస్ సి వీళ్ళిద్దరూ 24 pages రాసి ఉండాలి. అవునా? 24 pages రాస్తే వీళ్ళు 1 day లో ఎన్ని పేజెస్ రాస్తారంటే 8 pages రాస్తారని మనకు తెలుసు. అలా 24 pages రాయడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 3 days పడుతుంది. వీళ్ళిద్దరూ కలిపి 3 days, రైటా? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళిద్దరూ కలిపి 6 days తర్వాత బి ప్లస్ సి అనలైజ్ చేసాం. ఎన్ని రోజులు మనకి? 3 days. తర్వాత సి వాడిచ్చాడు ఒక్కడే 4 days చేశాడండి. ద టోటల్ వర్క్ ఈస్ డన్ ఇన్ 6 plus 3 plus 4 which is equals to 13 days. which is equals to 13 days. వీళ్ళు ముగ్గురు వాడిచ్చిన అకార్డింగ్ టు ద షెడ్యూల్ చేస్తే టోటల్ గా 13 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది రిజల్ట్. ఎస్, ఇస్ ఇట్ క్లియర్? యా, డన్. సో ఇంకా మనకి 2-3 మోడల్స్ ఉన్నాయి. The rest of the 2-3 models will complete in the next session, right? Done. Thank you. And take care.